హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫీషియల్ టెక్ బ్రాండ్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఐఫోన్ SE 2020 గురించి అయితే మాట్లాడుకుందాం. నిన్న నైట్ అయితే ఇది ఇండియాలో కూడా లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. ఫ్రెండ్స్, దానికన్నా ముందు మన ఛానల్ వల్ల సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటే దాన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మన వీడియోకు బూస్ట్ అనేది రావడం జరుగుతుంటుంది. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 4.7 ఇంచెస్ ఉంటుంది. HD+IPS L3 డిస్ప్లేతో రావడం జరుగుతుంటుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే 3GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 64GB, 128GB మరియు 256GB అయితే ఉండడం అనేది జరుగుతుంటుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 1821 mAh అయితే ఉండడం జరుగుతుంటుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే యాపిల్ bionic 13 చిప్సెట్ని అయితే యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. బ్యాక్ సైడ్ 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఇది 7 మెగాపిక్సెల్ అయితే ఉండడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇక ఇది IP67 వాటర్ రెసిస్టెన్స్తో కూడా రావడం జరుగుతుంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది అనమాట. అలాగే ఇది మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ బ్యాక్ కూడా గ్లాస్తోనే ప్రొటెక్షన్ చేయడం జరిగింది. చుట్టూ చూసుకున్నట్టయితే అల్యూమినియం తోనే సెట్ చేయడం అనేది జరిగిందనమాట. అలాగే మనం దీంట్లో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది, ఇది వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తా అని చెప్తున్నారు. కానీ ఎంత వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తారైతే వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో దీని ప్రైజెస్ అయితే చూద్దాం. మన ఇండియన్ ప్రైజెస్ బేస్ మోడల్ నుంచి మనం మొత్తం చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, దీంట్లో మనకు 64GB ఉంటుందిగా, ఆ ప్రైజెస్ వచ్చేసి 42,500 పెట్టడం జరిగింది. 128GB ఉంటుందిగా, అది 47,800 రూపాయలు పెట్టడం జరిగింది. అదే 256GB ఉంటుంది కదా, అది వచ్చేసి 58,300 రూపాయల దాకా అయితే పెట్టడం అనేది జరిగింది. దీంట్లో కలర్స్ చూసుకున్నట్లయితే రెడ్ ఉంటుంది, వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన మొత్తం స్పెక్స్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్.